అన్ని ఖాళీలు పూర్తి చేస్తాం. ఇంకో పక్క నేను మొన్న మాట్లాడాను. కొంతమంది నన్ను విమర్శిస్తున్నారు. భవిష్యత్తు సుస్థిరంగా ఉండే పాలసీలపైన కూడా దృష్టి పెట్టాను. మీరు కూడా ఆలోచించండి. భవిష్యత్తులో పిల్లలే సంపద. పిల్లలు లేకపోతే నేను మెషిన్ల కోసం పనిచేయాల్సి వస్తుంది. ఈ విషయం కూడా ప్రతి ఒక్క కుటుంబం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. అది మళ్ళీ నేను మాట్లాడతా. దీనిపైన అవగాహన తీసుకొస్తాను. ఆరోగ్యవంతమైన ప్రజలే రాష్ట్రానికి నిజమైన సంపదను నమ్మి అడుగులేస్తున్నాం. మందులు తినచ్చు, అవి కూడా కెమికల్సే. ఆపరేషన్ చేసుకోవచ్చు. బ్రహ్మాండమైన బాడీని దేవుడిస్తే మీరు కట్ చేయించుకుంటున్నారు. అది హార్ట్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, మనమే కట్ చేయించుకునే పరిస్థితికి వస్తున్నాం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ఎంతలా వైద్య సంరక్షణ చర్యలు తీసుకున్నా మీ సహకారం చాలా ముఖ్యం. మీ మద్దతు కావాలి. మంచి అలవాట్లు, మంచి ఆహారం, మంచి వ్యాయామం, మంచి ఆలోచనల ద్వారా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు. యోగా, ధ్యానం, ప్రాణాయామం ఇవన్నీ ఒక్క అర్ధ గంట మీరు చేస్తే మీ జోలికి ఎలాంటి రోగాలు రావు. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను కొత్తగా మాట్లాడుతున్నాను. ఫుడ్ యాజ్ ఏ మెడిసిన్, కిచెన్ యాజ్ ఏ ఫార్మసీ. ఆహారమే మందు, మీ వంటశాలే ఔషధశాల. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మాట నేను ఎప్పుడు చెప్పాను. అయితే మీరు తినే ఆహారం మీకు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తుంది. నా వరకు నేను పూర్తిగా నేను చెప్పే నియమాలన్నీ పాటిస్తున్నా. ఆహారంలో మితంగా తింటా, అవసరం కొద్దే తింటా, పౌష్టికాహారమే తింటా, ఇంకొక క్రమశిక్షణతో ఉంటా. అందుకే ఈరోజు ఈ పిల్లల కంటే కూడా హుషారుగా నేను ఆలోచిస్తానే ఉంటాను. రాబోయే 50 సంవత్సరాలకు ఏం కావాలనో ఇప్పుడే ఆలోచించి వీళ్ళ భవిష్యత్తు కోసం నిర్ణయాలు చేసి ఆలోచనలకు నేను ఎప్పుడూ శ్రీకారం చుడతాను. ప్రజల భవిష్యత్తు తప్ప నాకు వేరే ఆలోచన లేదు. ఎంత ఎక్కువ పనిచేస్తే ఆ రోజు అంత తృప్తి నాకు. ఈ జిల్లాలో పుట్టాను, మీ కళ్ళ ముందు పెరిగాను, అనునిత్యం నేర్చుకున్నాను, ఇప్పుడు కూడా నేర్చుకుంటూనే ఉన్నా. నిరంతరం నేర్చుకుని మీ జీవితాలు బాగు చేయాలనే ఏకైక లక్ష్యం తప్ప ఇంకోటి లేదు. ప్రకృతి బాగుంటేనే మనం బాగుంటాం. ప్రకృతి పట్ల మనం బాధ్యతగా ఉండాలి. పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి. ప్రతి నీటి బొట్టును సంరక్షించుకుందాం. సమర్థ నీటి నిర్వహణ చర్యలతో జనవనరులు కాపాడుకుంటూ వచ్చాం. భూగర్భ జలాలు పెంచగలిగాం. ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, చెరువులు అన్నింట్లో నీటిని నింపాం. ప్రాజెక్టులు పూర్తి చేసి సీమలో ప్రతి జిల్లాకు నీళ్లు తెచ్చాం. కుప్పం వరకు అందరి నీవా మొన్నే కనెక్ట్ చేశాం. ఇప్పుడే ఎమ్మెల్యేకి చెప్పాను. అందరి మన కర్నూలు జిల్లాలో ఉంది, నంద్యాల జిల్లాలో ఉంది, నీవా చిత్తూరు జిల్లాలో ఉంది. ఈ సంవత్సరమే నీవా వరకు నీళ్లు తీసుకొచ్చి పూతలపట్టు నియోజకవర్గాన్ని, చిత్తూరు జిల్లాని సస్యశ్యామలం చేసి బాధ్యత తీసుకుంటాం. ఇంకొక పక్క మీ అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మీరు చూస్తే శ్రీశైలం మల్లన నుంచి తిరుపతి వెంకన్న వరకు నీళ్లు తీసుకెళ్తాం. శ్రీశైలం నుంచి కళ్యాణి డ్యాముకు నీళ్లు తీసుకొచ్చి
రెండు దేవాలయాల్ని దేవుళ్ళని అనుసంధానం కూడా చేస్తామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఒక ఉదాహరణ, ఈ సంవత్సరమే పాత మన జిల్లా, ఇప్పుడు అన్నమయ్య జిల్లా. ఆ కలెక్టర్ ఒక ప్రయోగం చేశాడు. ఎక్కడికక్కడ నీళ్లన్నీ కూడా సమర్థవంతంగా ఉపయోగించి అక్కడుండి భూగర్భ జలాలు పెంచాడు. చెరువుల్లో నీళ్లు నింపాడు. 8.5 మీటర్లకు భూగర్భ జలాలు పెరిగాయి. నేను ఎప్పుడూ చెప్తున్నాను, భూమిని ఒక జలాశయంగా చేసుకుంటే నీటి ఎద్దడి ఉండదని. ఈ ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత ఈ సంవత్సరం రాష్ట్రం అంతా కూడా ఎండలు విపరీతంగా ఉన్నాయి. నిన్ననే పిడుగురాళ్ల 49.2 డిగ్రీలు టెంపరేచర్, ఏది పట్టుకున్నా కాలిపోతుంది. అలాంటిది ఈరోజు మీ దగ్గరకు వస్తే సుందరమైన చల్లని వాతావరణం. అదే మదనపల్లిలో అక్కడ 49.2 ఉంటే నిన్ననే చూస్తే 40 డిగ్రీల టెంపరేచర్ మదనపల్లి అన్నమయ్య జిల్లాలో. ఆ తర్వాత తక్కువ టెంపరేచర్ ఉండే జిల్లా చిత్తూరు జిల్లా. నేను గర్వపడుతున్నాను. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, ఈ 2 ప్రాజెక్టులే కాదు, గాలేరు, నగిరి, కోడూరు వరకు తీసుకెళ్తాం. అలాగే మల్లెమడుగు బాలాజీ రిజర్వాయర్ని 2028 డిసెంబర్కు పూర్తి చేస్తాం. సోమశిల స్వర్ణముఖి లింక్ కెనాల్ జూన్ 2028కి పూర్తి చేస్తాం. మొన్ననే 36 ప్రాజెక్టులు ఏ రోజు ప్రారంభిస్తామో డేట్లు కూడా చెప్పాను. అధికార యంత్రాంగాన్ని పరిగెత్తిస్తున్నా. ఇది పూర్తి చేసి తెలుగు తల్లి రుణం తీర్చుకుంటా, తప్పకుండా చేసిన నిజాయితీ నిరూపించుకుంటానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ సంవత్సరం వాతావరణంలో మార్పులు వచ్చాయి. వెల్నినో వచ్చింది. దీనివల్ల వర్షపాతం తగ్గుతుందని అంచనాలు వస్తున్నాయి. మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. సంక్షోభాలు వస్తాయి. సంక్షోభాల్ని ఒక అవకాశంగా తీసుకొని, ఒక ఛాలెంజ్గా తీసుకొని మనం కూడా ఏ విధంగా ముందుకు పోవాలన్నా ముందుకు పోతే మన యొక్క బాధలు తగ్గుతాయి. లేదంటే బాధపడిపోయి ఇంట్లో పడుకుంటే సమస్య పరిష్కారం కాదు. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, 23 నెలలు పరిపాలన, 23 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు, మా పిల్లలకి 23 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. నిన్ననే మీరు చూశారు, పుట్టపర్తి 5th జనరేషన్ ఫైటర్ జెట్ తయారీకి ఫౌండేషన్ వేశాం. రేపు రాబోయే రోజుల్లో లేటెస్ట్ ఏదైతే ఎక్కడన్నా యుద్ధాలు చేయాలంటే అలాంటి జెట్ విమానాలు మన పుట్టపర్తిలో తయారు కాబోతున్నాయని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇదే కాదు, డిఫెన్స్ హబ్గా తయారు చేస్తాం. నేను యువతకందరినీ కోరుతున్నా, ఈరోజు నేను తీసుకొచ్చేది మీకోసరం. విశాఖపట్నంలో డేటా సెంటర్ వస్తా ఉంది. ఏఐలో మనం ముందున్నాం. అమరావతి క్వాంటమ్ వస్తుంది. రాయలసీమలో డ్రోన్ స్పేస్ సిటీలు వస్తాయి. ఏరోస్పేస్ సిటీ వస్తుంది. ఎలక్ట్రానిక్ సిటీలు వస్తాయి. ఆటోమొబైల్ హబ్గా తయారవుతుంది. మొన్నే మీరు చూస్తే ఏదైతే ఒకప్పుడు చిన్నప్పుడు నేను బుల్లెట్ ఎక్కేవాడిని, అలాంటి బుల్లెట్ కూడా ఈ జిల్లాలోనే రాయలసీమలో తయారవుతా ఉంది. ఇంకొక పక్క ఈరోజు మీరు చూస్తే అనేక ఆటోమొబైల్ వస్తున్నాయి.
ఇది కాకుండా రాయలసీమ స్టీల్ ఫ్యాక్టరీ కూడా పూర్తి చేస్తాం. సిమెంట్ ఫ్యాక్టరీస్ వస్తాయి. రాయలసీమలో ఐరన్ ఓర్ ఉంది, దానికి కూడా సిమెంట్ స్టీల్ ప్లాంట్లు తీసుకొస్తాం. ఇంకో పక్క ఒకప్పుడు రాయలసీమ రతనాల సీమ అనేవాళ్ళు. అలాంటిది మీరు చూస్తే గోల్డ్ మైన్ కూడా నెక్స్ట్ మంత్ మన రాయలసీమలో ప్రారంభిస్తున్నాం, కర్నూలులో ప్రారంభిస్తున్నాం. దేశంలోనే అతిపెద్ద గోల్డ్ ఉత్పత్తి, బంగారు ఉత్పత్తి కూడా మన రాయలసీమ నుంచి జరుగుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన ఫుడ్ ప్రాసెసింగ్ కి ప్రాధాన్యత ఇచ్చాం. ఒక చిన్న ప్రయోగం, మనకు మామిడి పళ్ళు వస్తాయి. ఆ మామిడి పళ్ళన్నీ కూడా మనం అమ్మడానికి రేటు తక్కువ ఉంటే